ప్రపంచంలో ఎక్కడో జరిగే సంఘటనలకు మరెక్కడో కనెక్షన్ ఉంటుంది, మరెక్కడో రిజల్ట్స్ కూడా ఉంటాయి అనడానికి సజీవ సాక్ష్యం మన పక్కన బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అల్లర్లు. అక్కడ 2 వర్గాలుగా విడిపోయారు ప్రజలు. హసీనాని సమర్థించేవాళ్ళు, హసీనాని వ్యతిరేకించేవాళ్ళు. హసీనాని సమర్థించేవాళ్ళు వాళ్ళ వ్యాపారాలు చేసుకున్నారు, వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళ జీవితాలు వాళ్ళు గడుపుతున్నారు, వాళ్ళు తిరగబడట్లేదు. దాంతో హసీనాని వ్యతిరేకించే వాళ్ళు రోడ్డు ఎక్కుతున్నారు, ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. 95 మంది తాజాగా చనిపోయారు. ఈ ఘర్షణలతో అట్టుడికిపోతున్నటువంటి జనం ఆ దేశం విడిచేసి ఈ దేశానికి వస్తున్నారు, పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. భారీ ఎత్తున వస్తున్నటువంటి వాళ్ళు బెంగాల్ సాధారణంగా ఆహ్వానించేస్తుంది. వాళ్ళు అక్కడ ఉంటారా, అంతమందిని బతకటం కుదురుతుందా? వాళ్ళు నిదానంగా ఈ దేశంలోని ఇతర ప్రాంతాలకి వచ్చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మత పెద్దలు వాళ్ళని అక్కడ బ్రతకడానికి అన్నట్టు ఏర్పాటు చేసేస్తున్నారు. క్రమంగా బంగ్లాదేశ్ భారతదేశం విలీనమైతే కాదు, కానీ బంగ్లాదేశ్ జనంతో భారతదేశం మాత్రం నిండిపోయేలా కనబడుతుంది. సిస్టమ్ లేదు మన దగ్గర.